అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకు చూపిస్తున్నాయి కాలు సీసాలు అంటే కేవలం 2 రోజులంట. 2 రోజులల్లనే తెలంగాణ మొత్తం వల్లంట 750 కోట్ల రూపాయల మందు తాగిరంట. గిసోని సీసాలు మొత్తం కానీ ఉత్త సీసాలే సప్లై అవుతున్నాయంట. 750 కోట్ల రూపాయల మందు తాగిరంటే మామూలు ముచ్చట చెప్పుది. మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర వేడుకల జోష్. డిసెంబర్ నెలలోనే మొత్తంగా 5102 కోట్ల రూపాయల మందు విక్రయాలంట. 5102 కోట్ల రూపాయల మందు అమ్ముకున్నట. చూడుది దెబ్బకే వెళ్ళిపోవచ్చు ఖర్చంతా. కొత్తగా షాప్ పెట్టుకోలేదు మొత్తం. 2024 డిసెంబర్తో పోలిస్తే ఈ సంవత్సరం పోయిన దానికంటే ఈసారి పోల్చుకుంటే 1300 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చిందట. ఎంత? 1300 కోట్ల రూపాయల ఆదాయం. అంటే పోయినసారి లెక్క కాదు కదా, ఈసారి జరంత వ్యాపారాలు గట్టిగా జరిగినట్టున్నాయి. అన్ని రకాలుగా అన్ని అందాల దేవుడు సలహా చూసిండని 1300 కోట్ల రూపాయల మంది ఎక్కువ తాగిరంట. ఇంకా కొత్త వ్యాపారులకు తొలి నెలల్లోనే భారీగా ఆదాయం. ఇంకో ఈ వ్యాపారులకు మందు వ్యాపారులకు పెట్టినాడు ఏం పెడతారో తెలియదు కానీ పైసలు. తరువాత మందు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినోళ్ళు లుక్సాన్ అయినట్టు చరిత్ర లేకుండొచ్చులా. గట్టెలే వైన్ షాపులలో దిగి కూడా లుక్సాన్ అయిందంటే తెలివి తక్కువ అయి ఉండాలి, లేకపోతే చేతగాని దద్దమ్మని అయి ఉండాలి. ఈ మందు షాపులలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఎన్నడు పెట్టినా కానీ లాభమే కానీ నష్టమవుతుంది. అది మురిగిపోయేది కాదా, కరిగిపోయేది కాదా. 4 రోజులు ఎక్కువ ఉంటే ఇంకా మక్కేదా. మక్కనిచ్చినాక చూస్తున్నారు పాడైపోను మందు. ఒకప్పుడు 7 నెలలదో లేకపోతే సంవత్సరం మందన తాగేదేమో కానీ ఇవాళ 2 రోజుల మందు. మొన్న ఏది తయారవుతుంది, నిన్న వస్తుంది, ఇవాళ అమ్ముతూనే ఉంటారు. ఇంకా అవసరమైతే నిన్న సాయంత్రమే కొనుక్కుంటారు ఫ్రెష్ ఎప్పటిది అప్పుడే. ఇప్పుడు ఈ షాపులలో ఉన్నంత ఆదాయం ఏ షాపులో లేకుండొచ్చు. 250 రూపాయలు పెట్టి ఒక కోట తెచ్చినాం అనుకో, 10 రూపాయలు చూసుకొని ఆయన అమ్మితే 20 రూపాయలు చూసుకొని బెల్ షాప్ ఆయనకే లుక్సాన్ ఉంటుంది, ఈయనకే లుక్సాన్ ఉంటుంది, గవర్నమెంట్కే లుక్సాన్ ఉంటుంది. గవర్నమెంట్ అయినా బెల్ షాప్ అయినా వైన్ షాప్ అయినా కానీ ఎన్నడికి కూడా మందుని నమ్ముకొని వీళ్ళు ముగ్గురు అయితే ఎన్నడు కూడా లుక్సాన్ కానే కారు. ఇంకా చూడురు కథ. పోయిన సంవత్సరం డిసెంబర్కి అయితే ఈ సంవత్సరం డిసెంబర్లో 1300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటే ఇక చూడురు ఎంతగానో దాస్తున్నట్టు. ఏ పనికి చూడు తాగుడేనా, ఏ చచ్చినా తాగుడే, పుట్టినా తాగుడే, బతుకున్నా తాగుడే, లవర్ ఏలిపోయిందన్న తాగుడే, లవ్ కలిసిందన్న తాగుడే, అన్ని రకాల ప్రతి దానికి తాగుడే ముచ్చాడు. అంతే తాగుడు ఉంది కాబట్టి ఇంత మాత్రం ఉంది, లేకపోతే కొంతమంది పిచ్చిలేసి సద్దురేమో పాడైపోడు. నూతన సంవత్సర వేడుకలు మరింత జోషిని కిక్కిచ్చింది. మంగళవారం బుధవారాలు 2 రోజుల్లోనే ఏకంగా 750 కోట్ల పైగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నెలలో మొత్తం మీద 5102 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మినట్టు వాళ్ళు చెప్పినట్టు ముచ్చట. డిసెంబర్ నెలకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో అమ్మకాల ఆదాయం ఇదే అత్యధికం కావడం గమనార్థం. అటు కొత్త మద్యం వ్యాపారులు కూడా తొలి నెలల్లోనే కాసుల వర్షం కురిచింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారట. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 2024 డిసెంబర్లో 3800 కోట్లు, 2023 డిసెంబర్లో 4297 కోట్లు. గత ఏడాదితో వస్తే ఈసారి మాత్రం 1300 కోట్ల పైగా అమ్మిరట. 1300 కోట్లకు పైన అమ్మి. ఎందుకు? ఈ డిసెంబర్ నెల రాగానే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లల్లో మామూలు మందు కాదుల్లా. అబ్బా 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 అది మందు అయితే ఈర్లై పారింది. చాలా ఊర్లలో 100కి 99% ఊర్లల్లో మద్యం ఇంకా ఉండొచ్చు, కొన్ని ఇళ్ళల్లో ఇంకా కూడా ఉండొచ్చు. అని ఉన్నా కూడా ఇంకా తాగుతూనే ఉన్నారు. ఎలక్షన్లు డిసెంబర్లోనే వచ్చే, అదే నిన్న క్రిస్మస్ పండుగ వచ్చే, గా మధ్యలో 2-3 పెండిలు వచ్చే. ఎటు చూసినా కానీ మందు షాపులు మాత్రం కిటకిటలాడుతున్నాయి. అందుకోసమనే ఏకంగా 5102 కోట్ల రూపాయల మంది అంటే ఇక చూడరు కథ. తాగేటోడే కడతాడు తలపని అన్నాడు సాత్రం ఉంజని కడికి. ఇక కానీ ఇది మాత్రం ఎవరు తాగుతారో ఆరోగ్యం ఖరాబే, పైసలు పోవాల్సిందే, ఆరోగ్యం పోవాల్సిందే. కానీ మందు మాత్రం ఇష్టపెట్టేది అయితే లేదు. అందుకోసమనే ముందుగానే 2 సీసాలు పెట్టిన, ఆల్రెడీగా 2 సీసాలు పెట్టిన, మొత్తం సీసాలతోడే నడుస్తుంది. మొన్న గెలుపులు ఓడిపోయిన మంది తక్కువ లేచిన వాళ్ళు ఓడిపోయినట్టు, ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు గెలిచినట్టు పాడైపోను. మరి గట్టినే అనుకుంటారు ఊళ్ళో జనాలు, ఆడేం మందు వంచినరా పాడైపోను, ఆడ మందు వంచలే పైసలు వంచాలి, అందుకోసం ఓడిపోయాడు. గెలిచినాడు అమ్మ ఏం పందులు వంచినప్పుడు మందు గిట్లా ఊర్లలో మొత్తం మందు ముచ్చడే. కానీ ఈసారి మాత్రం మంచి జోష్ మీదనట 1300 కోట్ల రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చిందట. రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏది మన కేసీఆర్ ఉన్నప్పుడు తాగుబోతుల రాష్ట్రం చేసిరు అని అనేది.
అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ తాగుతోళ్ళకు వడ్డీ ఏమి లేదు అది ఏమి లేదు తాగబుద్దున్నోడు తాగుతూనే ఉంటాడు. ముఖ్యమంత్రులు ఎంతమంది మారని మారకపోని ఆడు ఎవడున్నా మాకు సంబంధం లేదు. కానీ మేము మాత్రం పుట్టినా సచ్చినా బతికినా బాధ వచ్చినా సుఖం వచ్చినా ఏదైనా కానీ ముందుగల్లా వచ్చేది మాత్రం మాకు క్వార్టర్ సీసా కావాలి, బీర్ సీసా కావాలి, అంతే లెక్క. మరో ముచ్చట అయితే లేదు ఇక.